ఆనాటి అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు ఆయన కుమారుడైన యాకోబుకు సంబంధించిన మాటగా మనకు కనిపిస్తుంది. అబ్రహాము కొడుకు ఇస్సాకు, ఇస్సాకు కొడుకు యాకోబు. నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, నేను పిలిచిన యాకోబు అన్నాడు. కాబట్టి అబ్రహాము యొక్క మనవడు యాకోబు, యాకోబుకు సంబంధించినటువంటి గొప్ప వాగ్దానముగా ఇది కనబడతా ఉంది. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, అబ్రహాముకి వాళ్ళ కొడుక్కి అంటే యాకోబుకి ఈ వాగ్దానాన్ని ఇస్తే, దీన్ని ఇన్ని వేల సంవత్సరాలు కాపాడి ఒక గ్రంథముగా దీన్ని ముద్రించి నీ చేతిలోకి నా చేతిలోకి వచ్చేటట్టు దేవుడు ఎందుకు చేశాడు అని అడుగుతున్నాను. కొంతమంది పౌలు రాసిన పత్రికలో రోమా పత్రిక రోమియులకి, కొరింథీ పత్రిక కొరింథీయులకి, ఎఫెసీ పత్రిక ఎఫెసీయులకి, గలతీ పత్రిక గలతీయులకి వాళ్ళకి రాసిన ఉత్తరాలు అవి మనకు వర్తించవని బోధించే వాళ్ళు కూడా ఉన్నారు. అప్పటి కాలాన్ని బట్టి, అప్పుడు వాళ్ళకి పరిస్థితులను బట్టి రాశారు, అవి మనకు సంబంధించినవి కావు అన్నారు. ప్రకటన గ్రంథం ఏమో యోహానుకు వచ్చిన కళ అన్నారు. అదేదో ఆయన కలగంటే అదే జరిగిద్దని మనం ఎందుకు అనుకోవాలని బోధించే బోధకులు ఉన్నారు. మరి అవన్నీ వాళ్ళ పత్రికలు అయితే, ఇన్ని వేల సంవత్సరాలు వాటిని కాపాడి ఒక గ్రంథ రూపంగా ముద్రించి ఈరోజు నీ చేతికి నా చేతికి వచ్చేటట్టు దేవుడు ఎందుకు చేశాడు? ఎవరియో చెందినవి మనకెందుకు పనికొస్తాయి? ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంటి పక్కనోడికి ఉత్తరం వచ్చింది. వాళ్ళ అమ్మాయో వాళ్ళ అబ్బాయో ఆ దూర ప్రాంతంలోంచి లెటర్ వేశారు, వాళ్ళ అన్నో వాళ్ళ తమ్ముడో. ఆ ఉత్తరం మన ఇంటి పక్కోడిది. ఆ ఉత్తరంలో చెప్పబడిన పేర్లు, సంబంధిత వ్యక్తులు ఇంటి పక్కోళ్ళు, మన ఇంటి పక్కోళ్ళు, మందగా. ఆడు ఉత్తరం మనం చదువుకుంటే మనకేం ప్రయోజనం? ఎవరైనా చదువుతారా? ఒకవేళ పోస్ట్ మ్యాన్ తీసుకొచ్చి ఆ ఇంటి పక్కన వాళ్ళు ఉత్తరం, సార్ ఇల్లు లాక్ చేస్తుంది, ఇది లెటర్ వచ్చింది వాళ్ళకి ఇవ్వండి సార్ అని ఇచ్చి వెళ్ళాడు అనుకో, మనం ఓపెన్ చేసి చదువుతామా? పొరపాటును కూడా చదవం. ఎందుకంటే ఇది మనకు సంబంధించింది కాదు, మనకు వచ్చింది కాదు. అవునా? ఇంటి పక్క వాళ్ళు ఉత్తరం మనకెందుకు? వాళ్ళు రాగానే, సుబ్బారావు ఇదిగో నీకు లెటర్ వచ్చింది, ఇందాక ఇచ్చిపోయారా, ఇల్లు ఎక్కడికి వెళ్ళారు, ఇదిగో లెటరా, నాకెవరు లెటర్ వేశారు, ఏమో మాకేం తెలుసు, తీసుకెళ్ళి చదువుకో అంటారు తప్ప మనం ఓపెన్ చేయం. సో మనది కాని ఉత్తరం మనకెందుకు? కానీ కొరింథీయులకు ఉత్తరం అయితే కొరింథీయుల దగ్గరే ఉండాలి. కానీ ఇన్ని మైళ్ళు ప్రయాణం చేసి కోట్ల మంది ప్రజల చేతుల్లోకి ఆ ఉత్తరం వెళ్ళింది. ఈరోజు చిలకలూరుపేట మందిరంలో ఉన్న మన దగ్గరకు కూడా అదే ఉత్తరం వచ్చింది, మన బైబిల్లోకి. ఆనాడు యాకోబుకి ఇచ్చిన వాగ్దానం అది యాకోబు ఉత్తరమే అయితే అతని దగ్గరే ఉండాలి. కానీ ఇన్ని వేల సంవత్సరాలు భద్రపరచబడి కాపాడబడి ఈరోజు అవన్నీ కూడా ప్రింట్ చేయబడి మన చేతుల్లోకి వచ్చేసాయి. ఇవన్నీ వాళ్ళవైతే మన చేతుల్లోకి ఎందుకు పంపించాడు? కొద్దిగా కామన్ సెన్స్తో ఆలోచిస్తే అవి వాళ్ళకి మాత్రమే చెందినవి కాదు, విశ్వాసమును బట్టి అబ్రహాము సంతతి అయిన మనందరికీ వర్తించే వాగ్దానాలై. హల్లెలూయా. శరీరమును బట్టి యాకోబు అబ్రహాము సంతానము, మనమైతే విశ్వాసమును బట్టి అబ్రహాము సంతానం. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని రాయబడి ఉంది. అర్థమైందా? ఎవరికి తండ్రి? ఇంకా చెప్పాలంటే శారీరకంగా పుట్టినటువంటి వాళ్ళ కంటే కూడా అబ్రహాము యొక్క విశ్వాసములో పాలివారమైన మనకు ఇంకా ఎక్కువ హక్కు ఏర్పడింది. అబ్రహాం దగ్గర ఇంకా ఎక్కువ హక్కు ఏర్పడింది అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానాల్లో. ఇప్పుడు చెప్పండి, చదివిన వాగ్దానం నాటి యాకోబుదా, లేకపోతే అభినవ యాకోబులైన మనదా? పెద్దగా చెప్తే సంతోషపడతా. మనదే. కాబట్టి నీ చేతికి వచ్చింది ఆ వాగ్దానం.
నాదే కాబట్టి నా చేతికి వచ్చింది ఆ వాగ్దానం. ఈ ఒక్క వాగ్దానమే కాదు, పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని వాగ్దానములు ఉన్నవో, ఎన్ని నీ దగ్గరకు పంపబడ్డవో, అవన్నీ నీకు దేవుడు అనుగ్రహించినవి అని నమ్మాలి. ఇది యెహోషువది కదా, ఇది మోషేది కదా, ఇది అబ్రహాముది కదా, ఇది ఇస్సాకుది కదా, ఇది యాకోబుది కదా, ఇవి మనకెందుకు వర్తిస్తాయి అని అనుకోకూడదు. అవి వాళ్ళవే అయితే నీకెందుకు వచ్చినాయి? కానీ నీకంటూ దేవుడు పంపించాడంటే వాళ్ళ లెక్కలో నిన్ను కూడా చేర్చాడు. ఇంకా చెప్పాలంటే మరి ఎక్కువగా విశ్వాసమును బట్టి నువ్వు ఇంకా దగ్గర అయ్యావు దేవుడికి. అబ్రహాముకి ఒక అద్భుతమైన టైటిల్, దేవుని స్నేహితుడు, గాడ్స్ ఫ్రెండ్. దేవుని స్నేహితుడు ఎంత గొప్ప పేరో. ఆయన యందు విశ్వాసం ఉంచిన మనం, దేవుని యందు విశ్వాసం ఉంచిన మనం కూడా ఆ లెక్కలోకి చేర్చబడ్డాం. ఇదొక సూత్రం. ఎప్పుడు బైబిల్ చదివినా ఇదేదో అప్పటిది వాళ్ళది అని చదవద్దు. పేర్లు వాళ్ళే కనపడతాయి, కానీ దేవుని మాటలన్నీ మనకు వర్తిస్తాయి. అవి మనై. మానవాళి జ్ఞానమే వైభవమొసగే రత్నమే, మానవాళి జ్ఞానమే వైభవమొసగే రత్నమే, మార్గం చూపు దీపమే మది మంతలు మెచ్చడిదేనయ. వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేలలేని నీది నీవే. వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేలలేని నీది నీవే. ఇప్పుడు చెప్పండి, అందరూ ఏకమై చెప్పండి, ఎవరి? మనయా నాయా? చెప్పుకోడు, నాది అని చెప్పుకో. ఏదో ఆత్మానందం కోసం చెప్పుకోమంటున్నానా? వాస్తవమేనా? లేఖను నిరర్ధకం కానిరదు కదా.